హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కనకరాజ్యం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిటీలో కొత్తగా ఒక జ్యువెలరీ షాప్ ని ఓపెన్ చేస్తారు. ఆ జ్యువెలరీ షాప్ లో రామనాథన్ అనే వ్యక్తి పీటర్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిలో జాయిన్ అవుతాడు. ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ రోజు సెలబ్రేషన్స్ కి టైం అంతా అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఇంటికి వెళుతూ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి రామనాథన్ ని పిలిచి తనకి కీస్ ఇచ్చి ఇది నీ షాపే అనుకుని జాగ్రత్తగా చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రామనాథన్ చాలా మంచివాడు, నిజాయితీ పరుడు అయి ఉంటాడు. రామనాథన్ కి 20 సంవత్సరాల కూతురు కూడా ఉంటుంది. తను కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. రామనాథన్ వైఫ్ మాత్రం హౌస్ వైఫ్ గా ఉండగా రామనాథన్ ప్రతిరోజు కూడా సైకిల్ మీద తన కూతుర్ని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత సైకిల్ తీసుకుని వెళ్లి బస్ స్టాండ్ లో పార్క్ చేసి అక్కడి నుంచి బస్ లో ఈ షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క వేణు అనే అతన్ని చూపిస్తారు. వేణు వాళ్ళ నాన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా వర్క్ చేసి ఉంటాడు. తను చాలా సిన్సియర్ ఆఫీసర్. వేణు వాళ్ళ నాన్నకి చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇప్పుడు వేణు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వేణు వైఫ్ వేణుని చూసి ఇంట్లో ఒక కొత్త ఫ్రిడ్జ్ కావాలి, అలాగే ఫ్యాన్ రిపేర్ అయి ఉంది, దాన్ని వెంటనే రిపేర్ చేయించాలి. ఇప్పుడే ఇంటి ఓనర్ కూడా ఫోన్ చేశాడు, 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు అని చాలా గొడవ చేస్తున్నాడు అని చెప్పి అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను, మా అమ్మ ఫోన్ చేసింది, మా చెల్లికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందంట, అందుకే నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు అమ్మ వాళ్ళ దగ్గర బిజినెస్ పెట్టాలని 2 లక్షలు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు అడగడం కోసమే ఫోన్ చేసింది అని చెప్తుంది. నిజానికి ఈ వేణు వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర 2 లక్షలు అప్పు తీసుకుని బిజినెస్ ని పెట్టి ఉంటాడు, కానీ ఆ బిజినెస్ లో లాస్ అయిపోయి ఉంటుంది. అందుకే పాపం వేణు దగ్గర ప్రజెంట్ 1 రూపాయి కూడా ఉండదు. మరోపక్క రామనాథన్ తన డ్యూటీ ముగించుకుని అక్కడి నుంచి పీటర్ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ పీటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడే మరొక వ్యక్తి కూడా పీటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పీటర్ రావడంతో పీటర్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి వెంటనే పీటర్ ని చూసి, సార్ నాకేదైనా పని ఇప్పించండి, నేను ఏ పనైనా చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న పీటర్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, సార్ సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, మా ఆఫీస్ లో ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే సెక్యూరిటీ గార్డ్ గా పనిస్తాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న అతను వెంటనే ఆ పీటర్ ని చూసి, మరి ఆ రామనాథన్కి ఎందుకు పనిచ్చారు సార్, అతనేమీ ఆర్మీలో వర్క్ చేయలేదు కదా అని అంటాడు. ఫ్రెండ్స్ చూసారా మనోడు బుద్ధి, జాబ్ లేదు అన్నప్పుడు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ఆ రామనాథన్ ఆర్మీలో పని చేయలేదు కదా అని చెప్పడానికి అర్థం ఏమిటి అంటే వాడు పొట్ట కూడా కొట్టాలని అనుకుంటున్నాడు, లేదా ఆ రామనాథన్ బాగుపడడం ఈ వ్యక్తికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఈ వ్యక్తి రామనాథన్ ఆర్మీ కాదు అని చెప్పడంతో ఆ పీటర్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, అసలు నీకెవరు చెప్పారు రామనాథన్ ఆర్మీలో వర్క్ చేయలేదని, రామనాథన్ ఆర్మీలో వర్క్ చేశాడు, అక్కడ వంట మనిషిగా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాడు, అందుకే మా ఆఫీస్ లో తనకు వర్క్ ఇచ్చాం, ఇక్కడ ఎటువంటి జాబ్ లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి పీటర్ ని చూసి, సార్ ఏదో ఒక పని ఇప్పించండి ప్లీజ్, నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను అంటూ కాళ్ళ బేరానికి వస్తాడు. దాంతో పీటర్ ఆ వ్యక్తిని చూసి, సరే ఒక 2-3 రోజుల తర్వాత కనిపించు, ఏదన్నా ఖాళీ ఉంటే నీకే ఇస్తాను అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ పీటర్ రామనాథన్ తో మాట్లాడుతూ, మన సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టి 15 సంవత్సరాలు అయ్యింది, ఈ 15 సంవత్సరాల నుంచి కూడా చాలా విజయవంతంగా రన్ అవుతుంది, మీరు గత 2 సంవత్సరాల నుంచి బెస్ట్ ఎంప్లాయ్ తీసుకోలేదు కదా, ఖచ్చితంగా ఈసారి మీకే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రామనాథన్ వెయిట్ చేస్తూ ఉంటాను అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోపక్క వేణుని చూపిస్తారు. వేణు ఇంట్లో ఉండగా తన ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నిజానికి ఆ ఫోన్ ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు. వేణు వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుని వాళ్ళు తిరిగి కట్టమని ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కట్టడానికి డబ్బులు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే సైలెంట్ గా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణు వైఫ్ వేణు దగ్గరికి వచ్చి, నీకు మా అమ్మ చాలా సార్లు కాల్ చేస్తుందంట, అయినా నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, వాళ్ళకి చాలా డబ్బులు అవసరం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. వేణు మాత్రం ప్లీజ్ నన్ను కొద్దిసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అని తన కూతుర్ని రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క రామనాథన్ ని చూపిస్తారు. రామనాథన్ కి ఆ రోజు డే డ్యూటీ
ఉంటుంది. తను వెంటనే ఆఫీస్ కి వెళ్లి తన సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని షాప్ ను ఓపెన్ చేసి లోపలంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎంప్లాయీస్ అందరూ కూడా లోపలికి వచ్చి షాప్ ని రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క వేణు తనకు ఉన్న ఒక భూమికి సంబంధించిన పత్రాలని బ్యాంక్ దగ్గరికి తీసుకుని వెళ్లి బ్యాంక్ మేనేజర్ ని కలిసి ఈ భూమిని బ్యాంక్ లో పెట్టుకుని నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. అయితే బ్యాంక్ మేనేజర్ మాత్రం ఈ పొలంకి అసలు వాల్యూ లేదు, మేము మా బ్యాంక్ లో నీకు లోన్ ఇవ్వము అని చెప్పి పంపించేస్తాడు. దాంతో వేణు చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. నిజానికి వేణు మంచి బిజినెస్ నే పెట్టి ఉంటాడు. మంచి లాభాలు కూడా వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వరదలు వచ్చి తన బిజినెస్ మొత్తం లాస్ అయి ఉంటుంది. ఆ బిజినెస్ ని పెట్టడం కోసం వేణు తన అత్త దగ్గర 2 లక్షలు అప్పు చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక చాలా తికమక పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణుకి తన వైఫ్ ఫోన్ చేసి, ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్, మా అమ్మగారు మన ఇంటికి వచ్చారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వేణు షాక్ అయ్యి ఎందుకు అని అడుగుతాడు. దానికి తన భార్య మాట్లాడుతూ, ఎందుకంటారేమిటండి, మా చెల్లికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, ఆ విషయం చెప్పడం కోసమే వచ్చింది అని అంటుంది. అయితే వేణుకి మాత్రం తను డబ్బులు అడగడం కోసమే వచ్చింది అని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత వేణు వైఫ్ మాట్లాడుతూ, ఏమండి మా అమ్మ చాలా ఆశపడుతుంది, వచ్చేటప్పుడు మన ఇంట్లోకి ఒక 4 బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని రండి అని చెప్తుంది. దాంతో విషయం అర్థం చేసుకున్న వేణు సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి తన ఫ్రెండ్ ఆటో డ్రైవర్ ని చూసి, మా అత్తగారి ఇంటికే వచ్చేశారు, మా ఆవిడ ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురమ్మని చెప్తుంది, దానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. ఆటో డ్రైవర్ వెంటనే వేణుని చూసి, ఏం పర్వాలేదు నేను చెప్తాను రా అని ఒక హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మరోపక్క రామనాథన్ తను వర్క్ చేస్తున్న షాప్ లో అందరికి టీ తీసుకురావడానికి ఆ షాప్ కి ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న అబ్బాయితో మీ అమ్మగారికి ఎలా ఉంది అని తనను మొత్తం అడిగి తెలుసుకుని వెంటనే టీ తీసుకుని వెళ్లి ఆ గోల్డ్ షాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా టీ ఇస్తాడు. అయితే కొంత సమయం తర్వాత ఆ రామనాథన్ షాప్ కి ఆపోజిట్ లో ఉన్న అదే హోటల్ కి వేణు మరియు ఆటో డ్రైవర్ ఇద్దరు వచ్చి 4 బిర్యానీ ప్యాకెట్లని తీసుకుంటారు. ఆటో డ్రైవర్ అక్కడ పనిచేస్తున్న బాబుని చూసి, వీటి డబ్బులు తర్వాత ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఆటో డ్రైవర్ వెంటనే వేణుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయగా వేణు ఇంట్లోకి వెళ్ళగా తన వైఫ్ వేణుని చూసి, నీకు మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే, మా చెల్లికి ఎంగేజ్మెంట్ చేస్తామని చెప్పారు కదా, అది మన ఇంట్లోనే చేయబోతున్నారు, అలాగే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే జీవించేటట్లుగా ప్లాన్ చేశారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న వేణు చాలా షాక్ అయ్యి ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి బయట నుంచి ఒక గట్టిగా కేక వినిపిస్తుంది. వేణు బయటికి వెళ్లి చూడగా అక్కడికి ఇంటి ఓనర్ వచ్చి, నువ్వు ఇంటి రెంట కట్టి 2 నెలలు అయ్యింది, రెంట కడితేనే ఇంట్లో ఉండు, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు అని గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో వెంటనే ఆటో డ్రైవర్ అక్కడికి వెళ్లి తనని సముదాయిస్తూ త్వరలోనే నీకు ఇంటి రెంట కడతాడు అని చెప్పి తనని కూల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. వేణు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళగా అప్పుడే తనకి ఆ ఫైనాన్స్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు, నీకు ఆల్రెడీ చాలా టైం ఇచ్చాం, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, 2 రోజుల్లో నువ్వు కట్టవలసిన డబ్బులు మాకు తిరిగి కట్టాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం నీకు కాదు మీ ఆవిడికి అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత వేణు అత్తయ్య వేణుని చూసి, అల్లుడు గారు మీ సైడ్ నుంచి ఎంతమంది వస్తారు, మా సైడ్ నుంచి ఒక 100 మంది వస్తారు, ఒక పని చేద్దాం, వచ్చిన వాళ్ళందరికీ కూడా బిర్యానీ పెట్టేద్దామా అని అంటుంది. ఆ మాటలు విన్న వేణు ఇంకా షాక్ అయ్యి తన అత్తయ్యను చూసి, అత్తయ్య మీరేం చెయ్యాలో మీరే డిసైడ్ అవ్వండి, మీరేం డిసైడ్ అయ్యారో అది మాత్రం నా వైఫ్ కి చెప్పండి అని చెప్పి తను చాలా డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క రామనాథాన్ని చూపిస్తారు. ఆ రోజు షాప్ క్లోజ్ చేసిన తర్వాత షాప్ ఓనర్ రామనాథాన్ని చూసి, నేను 2 రోజులు బయటికి వెళ్తున్నాను, ఈ 2 రోజులు కూడా షాప్ ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ అయినటువంటి పీటర్ అక్కడికి వచ్చి ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ ని చూసి, సార్ మీతో మాట్లాడడం కోసమే ఇక్కడికి వస్తున్నాను, మా సెక్యూరిటీ ఏజెన్సీని స్టార్ట్ చేసి తొందరలో 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, ఈ 15th యానివర్సరీలో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ని అదే మీ సెక్యూరిటీ అయినటువంటి రామనాథానికి ఇవ్వాలనుకుంటున్నాను, ఆ కార్యక్రమానికి మీరు వచ్చి మీ చేతుల మీదుగా తనకి ఆ అవార్డు ఇప్పించాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి ఆ జ్యువెలరీ షాపు ఓనర్ కూడా ఖచ్చితంగా వస్తాను అని మాటిస్తాడు. కట్ చేస్తే మరో పక్క వేణుని చూపిస్తారు. వేణు తన వైఫ్ ను చూసి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, ఏం లేదు మీ చెల్లి ఎంగేజ్మెంట్ ని ఒక 1 month వరకు పోస్ట్ పోన్ చేయగలవా, నేను ఆ కార్యక్రమానికి డబ్బులు సర్దడం కోసం బ్యాంక్ కి వెళ్ళాను, బ్యాంక్ లో కూడా ఆ పొలానికి డబ్బులు ఇవ్వము అని చెప్పారు, అందుకే నిన్ను ఈ హెల్ప్ చేయమని అడుగుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న వేణు వైఫ్ వెంటనే వేణుని చూసి, నేను అడిగిన
అడిగినప్పుడు డబ్బులు సర్దుతా అని చెప్పారు. ఇప్పుడు సడన్ గా పోస్ట్ పోన్ చేయమంటే ఎలా కుదురుతుంది? మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. మా అమ్మ ఒప్పుకున్న ఆ పెళ్లి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ అబ్బాయి దుబాయ్ నుంచి 2 రోజులు సెలవు పెట్టి ఇండియాకి వచ్చి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోవాలంట. అందుకే మీరు డబ్బులు సర్దే పనిలో ఉండండి అని అంటుంది. కట్ చేస్తే మరోపక్క రామనాథన్ ని చూపిస్తారు. ఆ రోజు నైట్ డ్యూటీ ఉండడంతో తను డ్యూటీలో ఉండి తన వైఫ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన కూతురుతో మాట్లాడగా తన కూతురు రామనాథన్ తో, నానా నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది, నేను చదువుకుంటూనే అది పార్ట్ టైం కింద చేసుకోవచ్చు, కాకపోతే జీతమే చాలా తక్కువగా ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న రామనాథన్, నీకు ఇబ్బంది లేకపోతే నీకు ఇష్టం ఉంటేనే ఆ పని చెయ్యి, లేదంటే ఇంట్లో డబ్బులకేమీ ప్రాబ్లం లేదు అని అంటాడు. మరోపక్క వేణు తన ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను, ఒక పక్క ఫైనాన్స్ వాళ్ళు రోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, మరోపక్క నా వైఫ్ వాళ్ళ చెల్లికి పెళ్లి అని నా వైఫ్ డబ్బుల్ని అడుగుతూ ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆటో డ్రైవర్ వెంటనే ఆ వేణుని చూసి, ఇందులో మీ ఆవిడ మాత్రం ఏం చేయగలదు, తప్పంతా నీదే, మీ నాన్నగారు ఎంత డబ్బులు సంపాదించి ఇచ్చాడు, ఆ డబ్బులన్నీ కూడా నువ్వేం చేసావు, ఆ డబ్బులంతా కూడా నువ్వే కదా ఖర్చు చేసేసావు, నాకు తెలిసి ఎవరో కూడా, నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా నీకు డబ్బులు అప్పుకి ఇవ్వరు, తెలియని వాళ్ళు మాత్రమే నీకు డబ్బులు ఇవ్వగలరు, అంతెందుకు నేను కూడా నీకు డబ్బులు సహాయం చెయ్యలేను, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నీకు నేను వేరే సహాయం ఏదైనా చేయగలను, నీకు అండగా నీతో పాటు ఉంటాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణుకి తన వైఫ్ ఫోన్ చేస్తూ ఉండడంతో తనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను చాలా భయపడుతూ ఫోన్ ఎత్తకుండా అలాగే ఉంటాడు. దాంతో ఆటో డ్రైవర్ వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, చెల్లెమ్మ మీరేమి డబ్బుల కోసం భయపడకండి, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ఆ రామనాథన్ ఆ రోజు డే డ్యూటీ కావడంతో ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వేణు ఎక్కడైతే ఈ రామనాథన్ జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తున్నాడో ఆ షాప్ కు ఆపోజిట్ లో ఉన్న చిన్న హోటల్లో కూర్చొని అక్కడ తన ఫ్రెండ్ తో టీ తాగుతూ తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతాడు. అయితే ఎవరో కూడా తనకు సహాయం చేయడానికి ముందుకు రారు. సరిగ్గా అదే సమయంలో రామనాథన్ ఆఫీస్ లో చిన్న బ్రేక్ తీసుకుని టీ తాగుదామని వీళ్ళు ఉన్న అదే టీ షాప్ దగ్గరకు వచ్చి టీ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణుకి తన వైఫ్ ఫోన్ చేసి త్వరగా ఇంటికి రండి అని అంటుంది. దాంతో వేణు, నేను పనిలో ఉన్నాను, మాటిమాటికి ఇలా ఫోన్ చేసి చంపకు అని ఫోన్ పెట్టేస్తాడు. అది చూసిన ఆ రామనాథన్ వెంటనే వేణు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఫోన్ చేసింది మీ వైఫేనా అని అడుగుతాడు. దానికి ఆ వేణు, అవును నా వైఫే ఫోన్ చేసింది అని అంటాడు. రామనాథన్ వెంటనే వేణుని చూసి, వాళ్ళు కోపంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు చాలా ప్రేమగా మాట్లాడితే వాళ్ళే ప్రేమగా కరిగిపోయి నీతో ప్రేమగా మాట్లాడతారు, నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉండు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణుకి తన వైఫ్ గొడవ పడడానికి ఫోన్ చేస్తుంది. అయితే వేణు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసి, నేను ఇప్పుడే వస్తాను అమ్ము అంటూ తనతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. దాంతో గొడవ పడాలి అని ఫోన్ చేసినప్పటికీ తను కూడా చాలా ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టి, సరే మీ పని చూసుకుని ఇంటికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అది చూసిన ఆటో డ్రైవర్ మరియు వేణు ఇద్దరు కూడా ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారు. రామనాథన్ వాళ్ళిద్దరిని చూసి, సరే నేను వస్తాను నాకు టైం అవుతుంది అని ఆ జ్యువెలరీ షాప్ లో వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేణు మరొక ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్లి అప్పు అడగడానికి వెళ్ళగా వాళ్ళ దగ్గర కూడా అతనికి అప్పు లభించదు. సరిగ్గా అదే సమయంలో వేణుకు తెలిసిన ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి, ఏం చేశావు, నాకు ఇలా ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ లో నీ వైఫ్ ఫ్రాడ్ అని, తను ఒక వేసి అని, తన ఫోటో పెట్టి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు అని అంటాడు. అంటే నిజానికి వేణుకి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు తనకి లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చినప్పటికీ డబ్బులు కట్టలేదు అని వేణు వైఫ్ ఫోటోని మార్ఫింగ్ చేసి తన కాంటాక్ట్ లో ఉన్న నలుగురికి అలా పంపించి ఉంటారు. దాంతో వేణు వెంటనే ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, మీకు డబ్బులు ఆన్ టైంలో కట్టకపోతే ఇలా చేస్తారా అంటూ గొడవ పడతాడు. అయితే వాళ్ళు మాత్రం చాలా కూల్ గా వేణుతో మాట్లాడుతూ, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, నీకు లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చేసాం, అయినా నువ్వు డబ్బులు పేమెంట్ చేయలేదు, ఇప్పుడు కేవలం నీ కాంటాక్ట్స్ లో ఉన్న నలుగురికి మాత్రమే పంపించాం, మరి కొద్ది రోజుల్లో నువ్వు పేమెంట్ చేయకపోతే మీ ఆవిడ ఫోటోని ఇంకా దారుణంగా మార్ఫింగ్ చేసి నీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ పంపిస్తాము అని వార్నింగ్ ఇచ్చి వెంటనే ఫోన్ పెట్టేస్తారు. దాంతో వేణు జరిగిందంతా కూడా తన ఫ్రెండ్ ఆటో డ్రైవర్ కి చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆటో డ్రైవర్ ఆ వేణుని చూసి, నీ బాధ నేను చూడలేకపోతున్నాను, నీ కష్టాలన్నీ తీరడానికి ఒకే ఒక ప్లాన్ ఉంది, అదేమిటి అంటే ఆ రంగనాథన్ వర్క్ చేస్తున్న జ్యువెలరీ షాప్ లో దొంగతనం చెయ్యాలి అని అంటాడు. అలా ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యి అక్కడ దొంగతనం చేయడం కోసం ఆ తర్వాత రోజు అక్కడంతా కూడా
ఎక్కి నిర్వహిస్తారు. వెంటనే ఒక మెడికల్ షాప్ కి వెళ్లి అక్కడ ఒక మత్తు మందుని తీసుకుంటారు. ఆ తర్వాత వేణు మరియు ఆటో డ్రైవర్ ఆ రామనాథన్ రెగ్యులర్ గా తనకు ఆపోజిట్ లో ఉన్న షాప్ లోనే భోజనం చేస్తూ ఉంటాడు అని తెలుసుకుని ఆ హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న అబ్బాయితో ఆటో డ్రైవర్ చాలా క్లోజ్ గా మాట్లాడుతూ మాటల్లో పెడతాడు. ఆ సమయంలో వేణు వెంటనే రామనాథన్ రెగ్యులర్ గా తినే ఆ ఫుడ్ లో మత్తు మందిని కలిపేసి వచ్చేస్తాడు. అంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం డ్యూటీలో ఉన్న ఆ రామనాథన్ ఆ మత్తు మందు కలిపిన ఆహారం తిని మత్తులోకి వెళ్ళగానే షాపులోకి వెళ్లి దొంగతనం చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆ ఆహారాన్ని రామనాథన్ తీసుకుని వెళ్లి తను ఎప్పుడు పెంచుకుంటూ ఉండే కుక్కకి పెట్టి తను కూడా పెట్టుకుని తినబోతూ ఉండగా కుక్క మాత్రం తను తినకుండా అరుస్తుంది. రామనాథన్ ఆ కుక్కను చూసి అరవకు తిను అని ఆ రామనాథన్ ఫుడ్ తినడం మొదలు పెట్టడంతో ఆ కుక్క కూడా ఫుడ్ తినేస్తుంది. అలా ఇద్దరు కూడా కొంచెం సేపటికి మంచి గాఢ నిద్రలోకి వెళ్లిపోతారు. అయితే అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ఆ ఆటో డ్రైవర్ మరియు వేణు ఇద్దరు కూడా దూరం నుంచి వెయిట్ చేసి చూసి ఆ రామనాథన్ బాగా నిద్రలోకి వెళ్ళాడు అని తెలుసుకుని వెంటనే చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూడా శాంటా క్లాస్ డ్రెస్సులు వేసుకుని టూల్ కిట్ తీసుకుని వెళ్లి తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అయితే ఇద్దరు అతి కష్టం మీద లోపలికి వెళ్లి వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. దాంతో ఆటో డ్రైవర్ వెంటనే వేణును చూసి నువ్వు నిజంగా వెదవ్వి, మనం ఎంత కష్టపడి లోపలికి వెళ్ళాం, కొంచెమే తీసుకుని బయటికి వచ్చాం, అదే ఇంకొంచెం తీసుకుని వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోయి ఉండేది అని ఆ ఆటో డ్రైవర్ వేణుని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత వేణు ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ వాళ్ళు అక్కడ దొంగతనం చేయడానికి వాడిన పనిముట్లన్నిటినీ కూడా ఒక చోట గొయ్యి తవ్వి అక్కడ పాతి పెట్టేసి వెంటనే వేణుని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. వేణు ఇంట్లోకి వెళ్ళగానే తన వైఫ్ వేణుని చూసి ఏంటి టెన్షన్ గా ఉన్నారు అని అడుగుతుంది. వేణు మాత్రం ఏమీ లేదు అని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళగా అక్కడ తన పేరెంట్స్ ఫోటోను చూసిన వేణు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎలాంటి పని చేస్తున్నాను అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ షాప్ దగ్గరికి ప్రజలందరూ కూడా గుమికూడి ఉంటారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. కానీ అక్కడ అంత హడావిడి జరుగుతున్నప్పటికీ ఆ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి రామనాథన్ అలాగే తన కుక్క మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. పోలీసులు వచ్చి ఆ రామనాథన్ నిద్ర లేపి తనతో పాటు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడే రామనాథన్ కి అక్కడ ఏం జరిగిందో నెమ్మదిగా అర్థం అవుతుంది. కొంత సమయానికి ఆ స్టేషన్ దగ్గరికి ఆ జ్యువెలరీ షాప్ లో పనిచేసే మేనేజర్ అలాగే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఇద్దరు కూడా స్టేషన్ దగ్గరికి వస్తారు. మరోపక్క బంగారం దొంగతనం చేసిన ఆ ఆటో డ్రైవర్ మరియు వేణు ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని కలిసి మా దగ్గర బంగారం ఉంది, దీన్ని తీసుకుని 5 లక్షలు ఇవ్వండి అని అడుగుతారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వీటికి 5 లక్షలు కాదు 3.5 లక్షలు మాత్రమే ఇస్తాను అని చెప్పి ఆ బంగారం తీసుకుని 3.5 లక్షలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆటో డ్రైవర్ వెంటనే వేణుని చూసి ఈ 3 లక్షలు నువ్వే తీసుకో, నాకు 50,000 ఇవ్వు, వీటితో నీ కష్టాలన్నీ తీర్చుకో, ఫస్ట్ వెళ్ళి నీ ఇంటి ఓనర్ కి అయితే రెంట్ కట్టు అని అంటాడు. అయితే వేణు మాత్రం మనం తప్పు చేస్తున్నాం అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ స్టేషన్ కి ఆ రామనాథన్ భార్య మరియు కూతురు వచ్చి ఉంటారు. అదే విధంగా అక్కడికి ఆ పీటర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ కూడా వచ్చి ఉంటాడు. ఆ సమయంలో జ్యువెలరీ షాప్ ఓనర్ వెళ్లి ఇన్స్పెక్టర్ ని చూసి సార్ మీరేమీ కేసు పెట్టొద్దు, కానీ ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టండి, మీరు కేసు పెడితే మా సంస్థకి ఉన్న పొరుగు పోతుంది, అదే విధంగా మా సంస్థలో చాలా మంది బంగారం కొంటూ ఉంటారు, వీటన్నిటికంటే ముఖ్యంగా మా దగ్గర చాలా మంది చీటీలు కడుతూ ఉంటారు, ప్లీజ్ మా వ్యాపారం అంతా దెబ్బతింటుంది, ఇక్కడ ఏమీ కేసులు పెట్టకుండా ఆ రామనాథన్ కూడా వదిలేయండి, కానీ దొంగతనం ఎవరు చేశారో మాత్రం కనిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. దాంతో రామనాథన్ వెంటనే తన ఓనర్ దగ్గరికి వెళ్లి ఎందుకు సార్ కేసు పెట్టలేదు, కేసు పెడితే ఎవరు దొంగతనం చేశారో కనుక్కోవచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న జ్యువెలరీ షాప్ ఓనర్ రామనాథన్ చూసి కేసు పెడితే మన సంస్థ యొక్క పొరుగు పోతుంది, అయినా నిన్ను సెక్యూరిటీ గార్డ్ గా పెట్టుకున్నాను కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో రామనాథన్ నేను 15 సంవత్సరాల నుంచి కష్టపడి చేసిందంతా కూడా ఈ రోజుతో పోయింది, నా పొరుగు అంతా పోయింది అని చాలా బాధపడుతూ ఆటోలో ఇంటికి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో 15th యానివర్సరీ రోజు తనకి అవార్డు ఇవ్వడం కోసం ఒక చోట ఏర్పాట్లు చేసి వాటిల్ని కూడా తీసేస్తూ ఉంటారు. అది చూసిన రామనాథన్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వచ్చిన రామనాథన్ నాకు పోయిన నా పొరుగు ప్రతిష్టలన్నీ తిరిగి రావాలి, నేను వాటిని ఖచ్చితంగా తిరిగి వెనక్కి తెచ్చుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రామనాథన్ వైఫ్ అక్కడికి ఫుడ్ తీసుకుని వచ్చి ఇదిగోండి ఫుడ్ తీసుకోండి, నువ్వు తినకపోతే నీ ఫ్రెండ్ అదే ఆ కుక్క కూడా తినడం లేదు అని చెప్తుంది. కట్ చేస్తే మరో పక్క ఆటో డ్రైవర్ వేణుని చూసి నువ్వేమి కంగారు పడకు, ఆ జ్యువెలరీ షాపు ఓనర్ అసలు కేసే పెట్టలేదంట, సో మనం
భయపడవలసిన అవసరం లేదు, కానీ మనమే తప్పు చేశాం. లోపలికి వెళ్ళిన వాళ్ళం ఇంకొంచెం బంగారం తీసుకుని వచ్చి ఉంటే మన లైఫ్లు సెటిల్ అయిపోయేవి అని అంటూ ఉంటాడు. మరో పక్క రామనాథన్ సెక్యూరిటీ ఏజెంట్స్ హెడ్ అయినటువంటి పీటర్ దగ్గర ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఆ బ్యాగ్ లో తనకు అప్పటి వరకు వచ్చిన 3 బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ అన్ని కూడా తీసి అక్కడ పెట్టేసి, సార్ ఇవి మీరే తీసేసుకోండి అని అంటాడు. దానికి పీటర్, ఎందుకు సార్, ఇవన్నీ కూడా మీ కష్టానికి ప్రతిఫలం, వాటినెందుకు మాకు తిరిగి ఇచ్చేస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న రామనాథన్, లేదు సార్, ఇవి మా ఇంట్లో ఉన్నప్పటి నుంచి వీటిని చూసినప్పుడల్లా కూడా నేను అర్హుణ్ణి కాదు అని అనిపిస్తుంది, ప్లీజ్ వీటిని తీసేసుకోండి అని తనకు వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా అక్కడే ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మరో పక్క వేణు తన వైఫ్ తో పాటు తన ఫ్రెండ్ ఆటోలో వెళుతూ ఉండగా వాళ్ళు ఎక్కడైతే జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారో ఆ జ్యువెలరీ షాప్ ముందు ఒక కొత్త సెక్యూరిటీ గార్డు ఉంటాడు. దాంతో వేణు వెంటనే అక్కడ ఆటో ఆపించి ఆ సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఇంతకు ముందు ఒక పాత సెక్యూరిటీ గార్డు ఉండాలి కదా, అతను ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి అతను వెంటనే వేణుని చూసి, ఏమో నాకు తెలియదు సార్, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ తనని జాబ్ లో నుంచి తీసేశారు అని చెప్తూ ఉంటాడు. మరో పక్క ఆటోలో నుంచి వేణు వైఫ్ అదంతా గమనిస్తూ అక్కడ ఉన్న వేణు ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ ని చూసి ఎందుకు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది. దానికి ఆటో డ్రైవర్, ఏం లేదమ్మా, నీకు తెలియకుండా ఇక్కడ ఒక కొత్త చీటీ వేద్దాం అనుకుంటున్నాడు అని అంటాడు. మరో పక్క రామనాథన్ ఆలోచిస్తూ, ఆ రోజు తిన్న ఆహారంలోనే ఏదో కలిసినట్లు ఉంది, అందుకే అంత మత్తుగా నిద్రపోయాను అని సేమ్ అదే క్వశ్చన్ ని ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. దాంతో ఆ ఓనర్ రామనాథన్ ని చూసి, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, నా హోటల్ మీదే నింద వెయ్యాలని చూస్తున్నావా, నువ్వు ఫుల్ గా తిని నిద్రపోయావు, ఇక్కడ నీతో పాటు చాలా మంది తింటున్నారు, వాళ్ళెవ్వరికి అవ్వందే నీకు మాత్రమే ఎలా అయ్యింది, ఇంకోసారి నా హోటల్ దగ్గరికి వచ్చి గొడవ చేయాలని చూస్తే ఊరుకోను అని ఆ రామనాథన్ ని తిట్టి పంపించేస్తాడు. ఆ తర్వాత రామనాథన్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుల్ ని చూసి, సార్ ఆ జ్యువెలరీ షాప్ లో ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టారా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న కానిస్టేబుల్, సార్ మీ షాప్ లో అసలు ఎటువంటి దొంగతనం జరగలేదు అని మీ షాప్ ఓనరే చెప్పాడు, అలాంటిది మేము ఎవరిని పట్టుకోవాలి అని అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా చెప్తాడు. దాంతో రామనాథన్, వీళ్ళు పట్టుకోరు, నేనే ఖచ్చితంగా ఆ దొంగలు ఎవరో పట్టుకోవాలి, అప్పుడే నా గౌరవం నాకు తిరిగి వస్తుంది అని అనుకుంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ రామనాథన్ ని చూసి, సార్ ఇలాంటి పనులు చేసే వ్యక్తి ఒక అతను ఉన్నాడు అని ఆ అడ్రస్ ఇస్తాడు. దాంతో రామనాథన్ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్లి ఆ వ్యక్తిని కలవగా తను మాత్రం రామనాథన్ ని చూసి, సార్ నిజమే, నేను ఒకప్పుడు దొంగతనాలు చేసేవాడిని, ఇప్పుడు బుద్ధిగా అవన్నీ మానేసి వ్యాపారం చేసుకుంటున్నాను, నన్ను నమ్మండి అని అంటాడు. దాంతో రామనాథన్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇదంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే ఎవరో ప్లాన్ చేసి చేశారు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రామనాథన్ వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేద్దామని అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. అయితే తను మాత్రం రామనాథన్ ని చూసి, సార్ ఇది మన ఎండి పర్మిషన్ లేనిదే నేను ఎవరికి ఇవ్వను అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క వేణు వైఫ్ టైలరింగ్ పని చేస్తూ ఉంటుంది. తను వేణుని చూసి, చూడండి మీరేదో నాకు తెలియకుండా చీటీ కట్టాలని చూస్తున్నారు కదా ఆ గోల్డ్ షాప్ లో, అక్కడ మీరు చీటీ కట్టకండి, ఎందుకంటే నేను ఒక జాకెట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ లో ఉన్న ఒక అక్క చెప్పింది ఆ బంగారం షాప్ లో రీసెంట్ గా ఎవరో దొంగతనం చేశారంట అని అంటుంది. ఆ మాటలు వినగానే వేణు ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడతాడు. దాంతో వేణు వైఫ్ వేణుని చూసి, ఏమైంది, ఎందుకు అంత సైలెంట్ అయ్యారని అడుగుతుంది. దానికి వేణు వెంటనే తన వైఫ్ ని చూసి, నువ్వు ఇప్పుడే చెప్పావు కదా ఆ బంగారం షాప్ లో దొంగతనం జరిగిందని, నిజానికి ఆ దొంగతనం చేసింది నేనే అని అంటాడు. దాంతో వేణు వైఫ్ ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ భయపడుతూ తన హస్బెండ్ ని చూసి, ఎందుకంటే మీరు ఇలాంటి పని చేశారు అని తనని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వేణు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మందు తాగి చాలా బాధపడుతూ, నేను తప్పు చేశాను, చాలా మంచివాడైన సెక్యూరిటీ గార్డ్ ని నా వల్ల పనిలో నుంచి తీసేశారు, నేను చాలా తప్పు చేశాను, నేను ఈ విషయం వెంటనే వెళ్లి తనకు చెప్పాలి అని ఆటో తీసుకుని బయలుదేరతాడు. మరో పక్క స్టేషన్ లో ఆ రామనాథన్ ని పోలీసులు తీసుకువచ్చి, ఎందుకు నీకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి, ఆ షాప్ లో దొంగతనం చేసి అక్కడక్కడే ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు. ఆ మాటలు విన్న రామనాథన్, సార్ దొంగతనం నేను చేయలేదు, ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, లేకపోతే నేను మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్స్ ని చూసి, ఈ రోజు రాత్రికి ఈ రామనాథన్ ని ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపించేయండి అని చెప్పి తన ఇంటికి
వెళ్లిపోతాడు. మరో పక్క వేణు ఫుల్ గా తాగి ఆటో నడుపుతూ ఉండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తనని బుక్ చేసి స్టేషన్ కి తీసుకుని వస్తారు. అప్పుడే స్టేషన్ లో ఉన్న పోలీసులకి వేణు ఒక సిన్సియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గోపాల్ కృష్ణ కొడుకు అని తెలుస్తుంది. దాంతో అక్కడే ఉన్న రామనాథన్ అది విని వెంటనే ఆ వేణు దగ్గరికి వెళ్లి, ఏంటి నువ్వు గోపాల్ కృష్ణ కొడుకువా? ఆ రోజు నువ్వు మీ ఆవిడతో గొడవ పడుతున్నావు కదా, ఇప్పుడంతా బాగానే ఉందా? ఈ రోజు ఏమైంది? తన మీద మళ్లీ కోపంతో మందు తాగి ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వేణు, ఇంత మంచి వ్యక్తిని నేను బాధ పెడుతున్నాను అని లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు ఆ వేణుకు వార్నింగ్ ఇచ్చి తనను కూడా అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత రోజు వేణు ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వేణు వైఫ్ వచ్చి వేణుకు ఒక చీటీ ఇచ్చి, ఇదిగోండి దీన్ని తీసుకోండి, నేను టైలరింగ్ చేసి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయకుండా బ్యాంకులో దాచిపెట్టాను, వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని వచ్చి మీరు ఎక్కడైతే దొంగతనం చేశారో వాళ్ళకి ఇచ్చేయండి, అలా చేస్తేనే మనకు పాపం కనీసం తగ్గుతుంది, లేదంటే ఆ పాపం నీకు నాకే కాదు మనకు పుట్టబోయే బిడ్డలకు కూడా తగులుతుంది, నేను చెప్పినట్లు చేస్తేనే తిరిగి ఇంటికి రండి అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క రామనాథన్ కూతురు ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంది కదా, అక్కడికి వచ్చిన కస్టమర్లు రామనాథన్ కూతుర్ని చూసి, అవును మీ నాన్న ఏదో దొంగతనం చేశాడంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి తన మీద కేసు లేకుండా మేనేజ్ చేశారంట అంటూ ఆ రామనాథన్ కూతుర్ని చాలా అవమానిస్తూ ఉంటారు. దాంతో రామనాథన్ కూతురు చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క రామనాథన్ ఆ జ్యువెలరీ షాప్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్ దగ్గరకే వెళ్లి టీ తాగుతూ అసలు ఎవరు ఇది చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రామనాథన్ దగ్గరికి ఆ టీ షాప్ లో పనిచేస్తున్న అబ్బాయి వస్తాడు. దాంతో రామనాథన్ తనని చూసి, నాకెందుకో నువ్వు ఆ రోజు ఫుడ్ తీసుకువచ్చిన దాంట్లోనే ఏదో కలిసినట్లుగా అనుమానం ఉంది, ఆ రోజు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి కలిశారా అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు వెంటనే రామనాథన్ ని చూసి, అవును సార్, ఆ ఆటో డ్రైవర్ మరియు వేణు వచ్చి నాతో ఆ రోజు మాట్లాడారు అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత రామనాథన్ వెంటనే ఆ జ్యువెలరీ షాప్ లో పనిచేసే ఒక వ్యక్తిని కలిసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ప్లీజ్ నాకు ఆ రోజు దొంగతనం జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, సార్ ఎండీకి తెలియకుండా ఇవ్వడం కుదరదు, కానీ నేను మాక్సిమం ట్రై చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో జ్యువెలరీ షాప్ ఓనర్ ఏదో పని ఉంది అని బయటికి వెళ్లడంతో అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ వెంటనే ఎండి రూమ్ లోకి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుని దాన్ని ఆ రామనాథన్ కి ఇస్తాడు. దాంతో రామనాథన్ వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా ఆ రోజు దొంగతనం జరిగిన రోజు రాత్రి ఆటో డ్రైవర్ శాంటా క్లాస్ గెటప్ వేసుకుని అక్కడికి వచ్చినట్లుగా క్లియర్ గా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో రామనాథన్ వెంటనే ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్తాడు. రామనాథన్ అక్కడికి వెళ్లడంతో ఆటో డ్రైవర్ మొత్తం అర్థం చేసుకుని రామనాథన్ ని చూసి, నేను వేణు కలిసి అక్కడ దొంగతనం చేశాము అని ఒప్పుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణు ఇంట్లో వేణు మరదలకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. అయితే వేణు వైఫ్ మాత్రం నేను అక్కడికి రాను అంటూ గొడవ చేస్తూ తన పేరెంట్స్ మీద గొడవ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ ఆటో డ్రైవర్ మరియు రామనాథన్ వస్తారు. ఆ ఆటో డ్రైవర్ వేణుని చూసి, రామనాథన్ సార్కి అంతా తెలిసిపోయింది అని అంటాడు. దాంతో వేణు చాలా ఏడుస్తూ వచ్చి రామనాథన్ ని పట్టుకొని, సార్ తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, తెలియకుండా అలా చేశాము అని చాలా ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వేణు వైఫ్ చెల్లి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న రామనాథన్ ని చూసి, ఎవరు బావా ఇతను అని అడుగుతుంది. దానికి రామనాథన్ వెంటనే తనను చూసి, నేను వేణు వాళ్ళ నాన్న ఫ్రెండ్ ని, చాలా రోజుల తర్వాత తనని కలవడానికి వచ్చాను అని అంటాడు. దాంతో తను వెంటనే వేణుని చూసి, బావా టైం అవుతుంది, అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రామనాథన్ వేణు జీవితంలో జరిగిందంతా తెలుసుకుని వెంటనే తనను చూసి, బాబు మీ నాన్నకి ఊరిలో చాలా మంచి పేరు ఉంది, అలాంటి వ్యక్తికి కొడుగ్గా పుట్టిన నువ్వు ఇలాంటి పనులు చేయవచ్చా? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్ట నష్టాలు సహజమే, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఛాలెంజ్ గా వాటిని తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి, వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి దానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉండాలి, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఇక మీదట ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చెయ్యవద్దు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత వేణు ఒక ప్లేస్ కి వెళ్లి చాలా బాధపడి ఏడ్చి ఆ తర్వాత నార్మల్ అయ్యి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు అని మనిషిగా మారతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ జ్యువెలరీ షాప్ ని చూపిస్తారు. టైం అయ్యిందని ఆ షాప్ లో పనిచేస్తున్న స్టాఫ్ వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత ఆ షాప్ ని క్లోజ్ చేసుకుని ఓనర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా దూరం నుంచి ఆ రామనాథన్ చూస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.
అప్పుడే పుట్టిన బాబుని బాక్స్ లో పెట్టి నదిలో పడేయమని ఆ బాబా ఎందుకు చెప్పాడు? బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామస్తులందరూ కూడా ఎందుకు చేశారు? అలా చేసిన 150 సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో ఏం జరిగింది? అసలు నిత్యాని ఆవహించిన ఆ దెయ్యం ఎవరిది? నిత్యాకి పట్టి ఉన్న ఆ దెయ్యాన్ని వదిలించడానికి వచ్చిన ప్రొఫెసర్ చెప్పిన ఆ సీక్రెట్ ఏమిటి అన్నదే 2023లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బస్రి కట్టే మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.